ఈవనాలు నేను అడుగుతున్నా. మొన్ననే నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలెంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ. భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది, తయారు చేస్తాం. ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను, చేశాను, డెవలప్మెంట్ చేశాను. ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ, హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి చిరునామా హైదరాబాద్. తెలుగు వారికి ఒక రాష్ట్రం ఉండడం గర్వకారణం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఆ రోజు ఒక రాష్ట్రం, ఈరోజు విశాఖపట్నం, అమరావతి, తిరుపతి 3 బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత మనకు ఉంది. ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం. పెట్టుబడులు పెడతా ఉంటే 9వ పాయింట్, దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని. నేను మొన్న సింగపూర్కు పోయాను. ఆ దేశంలో కూడా ఈయన చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే, మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే ఆహ్వానిస్తారు, వెల్కమ్ చేస్తారు. వాళ్ళ మీద విమర్శలు చేయడం, మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా, మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు. నిన్న మళ్ళా పింఛన్లు. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్ళకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకి పింఛన్లు రావాలి, అనర్హులకి పింఛన్లు ఇవ్వడం తప్పు. అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం. నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన 10 సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి. ఎవరైనా స్వచ్ఛ